అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గౌరిబెద్ది సుబ్బరామయ్య గారు రచించిన 4 వేళ్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆవేశంతో ఊగిపోతున్న నేను అప్పుడేం చేస్తున్నానో తెలియని ఉన్మాదంతో చూపుడు వేలు చూపెట్టి, ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం, మీ చావు మీరు చావండి అన్నాను. నులక మంచం మీద దిండు ఊతగా పెట్టుకుని కూర్చున్న ముసలి తండ్రితో విసవిసా చెప్పులు కాళ్లతోనే గుమ్మం లోపలికి పోతూ, ఎక్కడి బట్టలు అక్కడే, ఎక్కడి గిన్నెలు అక్కడే పడి ఉన్నాయి. మొత్తం మీద ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఏమే, ఇంకా తెమల్లేదా అన్నాను కోపంగా భార్య సుశీలను ఉద్దేశించి. పదండి అనింది ముక్తసరిగా సుశీల చంకలో పిల్లాడ్ని మరో చేత సూట్ కేసు పట్టుకుని నా వెనకాలే వస్తూ. వంటింట్లోంచి అమ్మ కనిపిస్తోంది. నోట్లో చీరకొంగు గుక్కుకుంటూ కనుగ్రుడ్లలో నీళ్లు చుమ్ముతుంటే, ఏరా పెద్దోడా అని ఏదో చెప్పబోయి బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా ఆమె ముఖంలో తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వరండా దాటి అడుగు బయటపడుతున్న నన్ను నాన్న పిలిచాడు. కనుబొమ్మలు దగ్గరికి చేసి తీక్షణంగా చూస్తున్న నన్ను చూసి, ఒరేయ్, నేను నీ తండ్రిగా చెప్పట్లేదు, ముసలి తండ్రిగా కాదు, ఒక బడిపంతులుగా చెప్తున్నాను. ఇంత చిన్న చిన్న వాటికి నువ్వు ఆవేశపడిపోతే చాలా కష్టం. జీవితంలో నెగ్గుకు రాలేం. నువ్వు నా వైపు నీ చూపుడు వేలు చూపెట్టి మరీ చెప్పావు. ఒక్కవ్రేలే నా వైపు తిరిగింది, మిగిలిన 4 నీ వైపే ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుంచుకో అన్నాడు దగ్గుతూ. నువ్వేమీ శాపనార్థాలు పెట్టక్కర్లేదు అరిచాను గొంతు చించుకొని గట్టిగా. నేను చేస్తున్నది సబబే అని నా వాదన. దానికి తోడు నా భార్య సుశీల నన్ను సమర్థిస్తూ వంత పలికింది. తిరుగులేని నిర్ణయం తీసుకున్నాను. మా ఆఫీస్కి దగ్గరలోనే ఇల్లు అద్దెకి తీసుకుని అందులోకి మారిపోయాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది అక్కడ తల్లిదండ్రులతో కలిసి ఉంటే అద్దె డబ్బులు మిగిలేవని. కనీసం వేడినీళ్లకు చన్నీళ్లగా పనికొచ్చేవి. కాని అనుకోకుండా ఆ రోజు గొడవ వచ్చింది. ఎవరు మొదలు పెట్టారో ఖచ్చితంగా తెలీదు. గొడవ మాత్రం వంటింట్లోంచి మొదలైన సంగతి మాత్రం నిక్కచ్చిగా చెప్పొచ్చు. వంటింట్లోంచి వటుడింతై అన్నట్లు ముందు వసారాలకి ప్రాకింది గొడవ. పనికొచ్చేవి పనికిరానివి అన్నీ చర్చాంశాలైనాయి. ఆఖరికి వేరే కాపురం పెట్టాల్సి వచ్చింది. నా మనసునంత అదుపులో పెట్టుకున్నా మా నాన్న మనస్తత్వం నాకు అస్సలు సరిపోదు. చిన్నప్పటినుంచి అంతే. మంచి సలహాకు అంతే, మరో సలహాకు అంతే. నిప్పులో త్రొక్కిన కోతిలా శివాలెత్తడం తప్ప మరొకటి చేత కాదు ఆయనకి. ఈ రోజు అంతే. కొంతకాలం అక్కడ అదే ఊళ్ళో పనిచేసి ప్రమోషన్ మీద హైదరాబాద్ బదిలీ అయ్యాను. కాలచక్రం గిర్రున తిరిగింది. నా కొడుకు పెద్దవాడయ్యాడు. ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేస్తే ఒక్క బాధ్యత తప్పుతుంది. అక్కడే తెలిసిన వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాము. నేను పెద్దవాడిని అయ్యాను. రిటైర్ అయిన రోజు కొంత ఊపిరి పీల్చుకున్నాను. ఎలా కాలక్షేపం చేయాలన్న ప్రశ్న మనసులో మెదిలింది. రోజు ఆఫీస్లో పేపర్ చదివేవాడిని. రిటైర్ అయినప్పటి నుండి ఇంటికి పేపర్ తెప్పించుకుంటున్నాను. ఓ రోజు కాలక్షేపం కోసం కొబ్బరి చెట్టు కింద వాలుకుచ్చి వేసుకుని ఏవో చిన్నప్పుడు బళ్ళో నేర్చుకున్న వేమన పద్యాలు సుమతి శతకంలోనివి కొన్ని వల్ల వేసుకుంటున్నాను. ఇంతలో కాయలు రాలి ఏ క్షణానైనా పడొచ్చు, మీకెన్నిసార్లు చెప్పాలి అక్కడ కూర్చోవద్దని ఉరుముతూ చెప్పాడు నా పుత్రరత్నం ప్రకాశం. ఏమిటో కాసేపు అలా గాలికి కూర్చుంటే గాని ఈ ముసలి ప్రాణానికి ఊరట ఉండదు. ఏంటో నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. అక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు, అది తినద్దు, ఇది త్రాగద్దు, ఎన్ని నిబంధనలో. ఇది నా ప్రస్తుత పరిస్థితి. గతం గుర్తుకొచ్చింది. నేను చిన్నతనంలో ఇంతే సలహాలిచ్చేవాడిని మా నాన్నకు. ఆయన విసుక్కునేవాడు. ఏరా, ఇంకా పేపర్ అబ్బాయి రాలేదా అన్నాను దగ్గరలో నిల్చొని గోలీకాయలు ఆడుకుంటున్న మనవడితో. ఈ రోజు బంద్ కదూ తాతయ్య, అందుకని పేపర్ అబ్బాయి రాలేదు బదులిచ్చాడు. ఏమిటో ఇదొక వీక్నెస్. పొద్దున్నే కాఫీ కొంచెం చప్పరిస్తూ పేపర్ చదువుతుంటే గాని తోచదు అని మనసులో అనుకున్నాను. సరే, ఈరోజు టైం టేబుల్లోంచి పేపర్ రీడింగ్ కట్ చేస్తూ ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. ఇంతలో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి వంటింట్లోంచి. కారణం బుర్రకు తోచి చావట్లేదు. ఒకటే గొడవ. ప్రొద్దున్నే గిన్నెలు విసిరేసుకుంటున్న చప్పుళ్ళు. మెల్లగా లేచి వెళ్లాను వంటింట్లోకి. చిన్న సైజు కురుక్షేత్రంలా తయారైంది వంటిల్లు. కొంగు జారిపోతున్నా పట్టించుకోక ఆవేశంతో ఊగిపోతూ గట్టిగా అరుస్తోంది కోడల పిల్ల. బెంబేలెత్తి గోడకు చేరి నిల్చుంది నా ముసలి భార్య. ఈ మధ్య చేతులూపుతూ ఊపిరి భారంగా తీసుకుంటోంది కోడల పిల్ల. సాయంత్రం కాఫీ గ్లాసు చేతికందిస్తూ చెప్పింది నా భార్య సుశీల అసలు విషయం. అబ్బాయి వాళ్ళు వేరే కాపురం పెడతారట. ఇక్కడ మనతో కలిసి ఉండటం వాళ్ళకిష్టం లేదట. సాయంత్రం వెళ్ళిపోతారట అంది దాదాపుగా ఏడ్చినంతగా. కారణం అడిగితే ప్రత్యేకంగా ఏమీ లేదట. కాకపోతే
నిన్న నేను చేసిన చిన్న పొరపాటుకి ఈ శిక్షట. ఇంతకు నేను చేసిన తప్పేమిటి అంటే, నిన్న మా ఆవిడ ఉపవాసం అని వంటింట్లోకి వెళ్ళలేదు. దాంతో వంట మా కోడలు చేసింది. ఏదో మామూలుగా పప్పులో చింతపండు ఎక్కువైనట్టుంది అన్నా. అదే సంగతి. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి ఇద్దరి మధ్య గొడవ తయారైంది. పోయి అది కాస్త వేరే కాపురం పెట్టే వరకు పోయింది. సాయంత్రం మనవడు, కోడలు, నా ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయారు. మనసెందుకో వెలితిగా తోచింది. ఎప్పుడూ కొడుకుతో మనవడతో భోజనానికి కూర్చుండే నేను ఆ రోజు రాత్రిపూట ఒక్కడనే కూర్చున్నాను. నోట్లో అన్నముద్ద పెట్టుకుంటే తండ్రి గుర్తొచ్చాడు. అన్నముద్ద పెట్టుకున్న నా చేతివేళ్లు నన్ను చూసి వెక్కిరించినట్లుగా ఫీలింగ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పప్పులో కారం ఎక్కువైందా అండి అడిగింది సుశీల కంట్లోంచి రాలిపడుతున్న కన్నీటి చుక్కల్ని చూసి కొంచెం నెయ్యి వడ్డిస్తూ. సమాధానం ఏం చెప్పాలో తెలియని స్థితిలో నా చేతివేళ్లను చూసుకుంటూ ఉండిపోయాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.